అని కొందరు దేవతలు తమ స్వార్థం కొరకు మానవులను ఆ విధంగా ఉపయోగించుకుంటారు. అవే ఉన్మాదము, భూతోన్మాదము, గంధర్వోన్మాదము, యక్షోన్మాదము మొదలగునవి. రెగ్యులర్గా లైవ్లో వచ్చి అన్నీ ఏంటంటే అన్నీ అర్థమవుతాయి. ఈ మధ్య ఒక అతను 3 సార్లు లైవ్లోకి వచ్చాడు. యక్షిణీ సాధన అని ఒకటేమని అదే అడుగుతున్నాడు. నేను చేయొద్దని చెప్పాను. దాని వివరణ తెలియకుండా గురువు లేకుండా అసలే చేయొద్దని కూడా చెప్పాను అనమాట. అంటే మానవులను పశువులుగా ఉపయోగించే దేవతలు కూడా ఉంటారు. అలాంటి సాధన చేస్తే మరి ఆ పశువులుగా బలైపోయినట్టుగా తెలియని అనర్థాలు ఏదో జరుగుతాయి. అందుకే పూజలైనా నామస్మరణలైనా జపాలైనా అన్నీ తెలుసుకొని చేయాలి. తెలుసుకొని చేయని వాళ్ళందరూ చాలా నష్టాల్లో పడిపోతున్నారు. త్రిమూర్తులు